హాయ్ నా పేరు డాక్టర్ విజయ్ మాధురి ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్స్ బంజారా హిల్స్. ఇవాళ మనము మెయిన్ 5 కాజెస్ ఇన్ఫర్టిలిటీకి మేల్లోను ఫీమేల్లో సపరేట్గా చెప్పుకుందాము. 1 in 6 కపుల్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫీమేల్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫీమేల్స్లో ఓవ్యులేషన్. సో ఓవరీస్లో ఓవ్యులేషన్ డిజార్డర్స్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ పీసీఓడి వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, లేదంటే థైరాయిడ్ ఎక్కువ ఉండటము, అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్స్ ఎక్కువ ఉండటము, ఇవన్నిటి వల్ల వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటము, అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు సరిగ్గా ఓవ్యులేషన్ అంటే ఓవ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉండటం వల్ల ముందు వాళ్ళకి పీరియడ్స్ రాకపోవటము, దీనివల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. అది కాకుండా అది ఫస్ట్ది ఓవ్యులేషన్ డిజార్డర్స్. సెకండ్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్స్. ఆడవాళ్ళకి ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫెలోపియన్ ట్యూబ్స్. ఎందుకంటే ఫర్టిలైజేషన్ అనేది జరిగేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్, స్పర్మ్ అండ్ ఎగ్ ట్యూబ్స్లోనే కలుస్తాయి కాబట్టి. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఈ ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావటము, దానివల్ల లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా సర్జరీస్ చేసుకునటం వల్ల ఈ బ్లాక్ అయిపోతాయి అన్నమాట ట్యూబ్స్. అలాంటప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ విల్ బి ద సెకండ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్. నార్మల్గా ఎవ్రీ మంత్ మనకు వచ్చే పీరియడ్ బయటికి రావాలన్నమాట, బ్లీడింగ్ అనేది. కానీ కొంతమందికి ఏంటి అంటే అది గర్భసంచి గోడల్లోకి, గర్భసంచిలో నుంచి ట్యూబ్స్లో నుంచి వెళ్ళి బాడీలో పడిపోవటము, అంటే వేరే చోట్ల యూట్రస్ బయట ఉండటము ఈ టిష్యూ అంతా. దానివల్ల మన ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది, క్వాంటిటీ తగ్గిపోద్ది. దానివల్ల గర్భసంచిలో అతుకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి యూటరైన్ అబ్నార్మాలిటీస్. ఇంకొకటి కొంతమందికి యూట్రస్లో గడ్డలు ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ అంటాం. దాంతోపాటు యూట్రస్ లోపల పాలిప్స్ కూడా ఉంటాయి అన్నమాట, టిష్యూ ఓవర్ గ్రోత్ వల్ల. దానివల్ల కూడా చాలామందికి ప్రెగ్నెన్సీస్ రావు. అట్ ద సేమ్ టైం ఎడినోమయోసిస్. ఈ గర్భసంచిలో నుంచి బయటకు వచ్చే బ్లీడింగ్ బయటికి రాకుండా ఒక్కోసారికి గర్భసంచి గోడల్లోకి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి ఎడినోమయోసిస్ అనే ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అనమాట. దానివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంటేషన్ జరగకపోవచ్చు. అది ఫోర్త్ కాజ్. నెక్స్ట్ ఫిఫ్త్ కాజ్ వచ్చేసి ఏజ్ రిలేటెడ్. ఆడవాళ్ళు 30 or 35 అబోవ్ ఏజ్ దాటితే వాళ్ళ ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మేల్ డిజార్డర్స్. మేల్లో కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేల్లో స్పర్మ్ కౌంట్. చాలామంది మగవాళ్ళకి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, వాళ్ళు లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, వీటి వల్ల, లేదంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండటం వల్ల వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ తగ్గిపోద్ది అనమాట. ఇంకొకటి వచ్చేసేసి వారికోసీల్ అంటారనమాట. ఆ మగవాళ్ళలో బీజాలలో మనకి ఏమవుతుందంటే మగవాళ్ళలో బీజాలు ఉంటాయి, దాంట్లోనే స్పర్మ్ అనేది ప్రొడక్షన్ జరిగింది. దానిలో ఉన్న రక్తనాళాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ రావటం, అవి ఉబ్బిపోవటం, దానివల్ల స్పర్మ్ కౌంట్ అండ్ స్పర్మ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్ స్ట్రక్చర్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అవి ఎస్టీడీస్ అవనియండి, లేదంటే ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవనియండి. వీటి వల్ల కూడా స్పర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ రెండు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మగవాళ్ళలో మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ వాళ్ళకి సరిగ్గా ప్రాపర్గా లేకపోయినా ఈ స్మోకింగ్, డ్రింకింగ్ కంటిన్యూస్గా చేయటము, అట్లా వల్ల కూడా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది వాళ్ళకి చాలా తగ్గిద్ది అనమాట. ఇంకొకటి వచ్చేసేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సేమ్ మగవాళ్ళల్లో మెయిన్ థింగ్ టెస్టోస్టిరాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ చాలా తక్కువ ఉండటం, మగవాళ్ళలో కూడా హైపోథైరాయిడ్, వీటి వల్ల కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరగకుండా, అండ్ దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ జరగకపోతే ఆబ్వియస్గా స్పర్మ్ అనేది బయటికి రాదు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవి మెయిన్ 5 కారణాలు అన్నమాట మగవాళ్ళలో, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి. అండ్ వీటి గురించి మనం తొందరగా తెలుసుకొని కాజ్ ఏంటి, దేనివల్ల ఇది అవుతుంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మనం తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. కానీ ఈ వచ్చిన ప్రతి సిమ్టమ్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాంట్లో మీరు ఏదైనా నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీ ట్రీట్మెంట్ బాగా డిలే అయిపోయి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటిల్లో మీకు ఏదైనా డౌట్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.